హాయ్ ఫ్రెండ్స్, మనము ప్లెయిన్ జాకెట్లు 39 నడుము సైజు, 38, 39 ఈ రెండు ప్లెయిన్ జాకెట్లు కొలతలతోటి మీకు ఎలా కటింగ్ చేయాలి, ఎలా షేప్ డాట్లు, క్రాస్ ఎలా ఫ్రంట్ భాగం క్రాస్ ఎలా తీసుకోవాలి అవన్నీ డీటెయిల్గా మన ఫుల్ వీడియోలో పెడుతున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నాను, వచ్చేయండి చూసేద్దాం కటింగ్. ఇప్పుడు 7.5 అంటే మనం చేతి పనికి 1 ఇంచు, అంటే చివర ఫోల్డింగ్ చేసే పని లేదు కదా, అందుకని మనకు చివర ఏం లేకుండా 1 ఇంచు వరకు తీసుకుందాం. ఇక్కడ నుంచి 7.5 తీసుకున్నాం. మనకి 1/2 ఇంచు వరకు ఖర్చు కోసం 1/2 ఇంచు పెట్టుకోవాలండి. ఇదిగోండి ఖర్చు, ఇంచు అంటే 1 పాయింట్ ఉంటుంది, మనం ఖర్చు కోసం 1/2 ఇంచు పెట్టుకుందాం. ఇప్పుడు మన స్కేల్ తీసుకొని మార్కింగ్ చేసాం. ఇలాగా మనం మార్కింగ్ చేసుకుందాం. ఇంతవరకు చేతి పనికి కూడా మనకు ఇట్లా డ్రాయింగ్ చేసుకుంటే మనకి చివరి మాత్రానికి కొంచెం కూడా మనకి ఎక్స్ట్రా పోయేది ఏమీ లేదు. ఇక్కడ చివరి ఇట్లా గోల్డ్ లాగా ఉంది, అట్లాంటప్పుడు చివర ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం చేయి బారు చూసాము. ఇప్పుడు చంక లూజు, చెయ్యి ఇలా తిరగదిప్పేసి ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి మన కుట్టు ఏదైతే ఉందో అక్కడ దాకా తీసుకోవాలా. చంక లూజు వచ్చేసి 9 వచ్చింది మనకి. చంక లూజు 9 కరెక్ట్గా 9 వచ్చింది. ఇక్కడ మనకి డౌన్ చేయాలా, చంకకి డౌన్ చేయాలా. డౌన్ చేసేటప్పుడు మనం ఎప్పుడు 2.5 తీసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి ఎక్స్ట్రా మనం 1/2 ఇంచు అయితే వదిలాం కదా, ఆ 1/2 ఇంచుతో కలిపి 3 ఇంచెస్ తీసుకోవాలి. 1/2 ఇంచుతో కలిపి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఒక స్కేల్ లేదనుకోండి, ఇలా టేప్ పెట్టేసి టేప్తో కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు, టేప్తో కూడా చేయొచ్చు మార్కింగ్. సరే, ఇప్పుడు మనకి 10 ఇంచులు ఉంది. ఇక్కడి నుంచి ఎడకి వెడల్పు 10 ఇంచులు ఉంది. 10 ఇంచులో మనం సగం చేయాలి, 5 ఇంచులు. అంటే 5 ఇంచుల కాడికి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎడకి 3 ఇంచులు ఉంది. ఇది 3 ఇంచులు మనకు ఉంది డౌన్, చంక డౌన్. అందులో 3 ఇంచుల్లో నుంచి మనం 1.5 తీసుకుందాం. 3 ఇంచుల నుంచి 1.5, ఇలా 1.5 కేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి చంక లూజు 9 వచ్చింది. ఇక్కడ నుంచి ఇలాగా పెట్టేసి చంక లూజు మనకి 9, ఈ 9 కాడ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు చంక లూజు 9 వచ్చింది. చెయ్యి బారు 7.5, అంతే కదా, చెయ్యి బారు 7.5. ఇప్పుడు దానికి రాయండి, వివరంగా అర్థమైద్ది మనకు. చెయ్యి లూజు కరెక్ట్గా 6 ఉంది. చెయ్యి లూజు 6, ఈ ఎక్స్ట్రా ఖర్చు 6 మనం ఇలా మార్కింగ్. ఇక్కడ మనకు చేతి పనికి కదా, ఇక్కడ గుర్తు, ఇది మనం ఎక్స్ట్రా ఈ కొంచెం ఖర్చు. ఇప్పుడు మనం క్రాస్ తీసేటప్పుడు మనం 1 ఇంచు వరకు వదిలేయాలి. ఇలాగా క్రాస్ తీసేటప్పుడు 1 ఇంచు వరకు ఇలా వదిలేయాలి. ఇట్లా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచు మార్కింగ్ వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇట్లా క్రాస్ తీయాలి. అది ఇలాగా మనం ఇక్కడ 1/2 ఇంచుకి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా రావాలి. ఇలాగా మనం ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం. 9 వచ్చింది కదా, 7 వరకు మార్కింగ్ చేసుకున్నాం. ఆ 9 వరకు ఇప్పుడు కటింగ్ చేద్దాం. చెయ్యి బారు మళ్ళీ ఒక డౌట్ ఉన్నా, కటింగ్ చేసిన తర్వాత మనకి ఏది రాదండి. మనం ఏది చేసినా కటింగ్ చేసే ముందే చేయాలి. మనకి చెయ్యి బారు 7.5, చెయ్యి బారు 7.5. ఇది ఖర్చుకు 1/4 ఇంచు, మొత్తం కలిపి మనం 8 ఇంచులు పెట్టుకున్నాం. చెయ్యి లూజు 6, చంక లూజు 9, చంక లూజు 9, ఇలా 9. దానికే రాసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి కరెక్ట్, ఇక్కడ నుంచి ఇలాగా ఎడకే వచ్చింది మనకు 8, 9, ఇక్కడ వరకు 9. ఇప్పుడు కటింగ్ చేద్దాం. మనకు 9 వచ్చింది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ మార్కింగ్ చేసాం. ఇక్కడ మనం చేతి పనికి వదిలేం కదా, ఇట్లా క్రాస్ తిప్పాలి. ఇది వరకు మనకి చేతి పని పట్టి ఇక్కడ ఒక ఇట్లా పెట్టేసుకున్నాం గుర్తు. దీని నుంచి చేతి పనికి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు క్రాస్
మనకి క్రాస్ తీసేటప్పుడు ఇక్కడ మనం 1 ఇంచ్ వరకు ఇక్కడ వదిలేసాము. ఇక్కడ నుంచి 7 వరకు మన క్రాస్ తీసేటప్పుడు ఇక్కడ నుంచి 7 వరకే తీయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో చూసుకొని 7 ఉంది. 7 అంటే మనకి 3.5 పెట్టాలి. 3.5 పెట్టేసి మనకి ఎక్కువ లోతు మాత్రం తీయొద్దండి. మనం ఒక ఇంచులో సగం 1/2 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఎక్కువ వద్దు. ఇక్కడ నుంచి ఇలాగా ఇట్లా తేలగొట్టాలన్నమాట. చూసారా, ఇది మనకి ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. క్రాస్ ఇది సెంటర్ పాయింట్ అయిపోయింది. హ్యాండ్స్ ఇప్పుడు వెనక భాగం మనకి నడుము సైజ్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇలా కొలుద్దాం. 37.5 ఉంది అంటే ఇంకా 1/2 ఇంచ్ కొంచెం ఏముందిలేండి, 1/2 ఇంచు మనం 38 పెట్టుకుందాం. 38 అంటే 9.5 నడుము సైజు 9.5. ఇక్కడ నుంచి ఇలాగా మనం నడుము సైజు 38 ఇలా కొలతలు రాసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైద్ది. 38 ఇప్పుడు 38లో 4 భాగాలు చేస్తే మనకి 9.5. 38లో 4 భాగాలు చేస్తే 9.5. ఇప్పుడు వీ బారు ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా చూడండి. షోల్డర్ దగ్గర నుంచి మన ఖర్చు కూడా కలుస్తుందండి. ఖర్చు లేకుండా అయితే కరెక్ట్ సైజ్ తీసుకుంటే 14.5 వచ్చింది. కరెక్ట్గా ఇదిగోండి 14.5. ఇక్కడ నుంచి మనం కింద నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకుందాం. దాన్ని వదిలేసి 14.5కి మార్కింగ్, మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు. హాయ్ అండి, 1/2 ఇంచ్ వరకు ఖర్చు. ఇప్పుడు కొంతమందికి షోల్డర్ జారుతుంది. ఆ జారకుండా కూడా మనం కటింగ్ లోనే మనం సరి చేసుకోవాలి. షోల్డర్ జారేటప్పుడు అది కూడా మనం కటింగ్ లోనే సరి చేసుకోవాలి. అది కూడా చెప్తాను. ఇప్పుడు మెడ ఎంత ఉందో చూద్దాం. మెడ చూడండి, ఇలా పట్టుకొని ఇట్లాగా మనకి ఇప్పుడు వచ్చేసి 38 నడుము సైజు. 38 అంటే మనం 2.5 పావుదొక్కు 3 వరకు పెట్టుకుందాం. 3 వరకు పెట్టుకోవచ్చు. ఇవ్వండి మనకి 2.5 నెక్కు. షోల్డర్ వచ్చేసి 5.5 అంటే ఈమెకి షోల్డరు నెక్కు అనేది ఇట్లా జారు వస్తుంది అనమాట. అందుకని నేను వీళ్ళకి 2.5 పెట్టాను. ఈ 2.5 పెట్టి మనకి షోల్డర్ ఎలా జారుతుందో జారకుండా ఆ టిప్ కూడా ఇప్పుడు ఇందులోనే చెప్తాను. ఈ నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు చంకబారు ఇలాగా చంకబారు, ఇక్కడికి అసలు ఇక్కడికి ఖర్చు, చంకబారు ఖర్చు. ఇప్పుడు నెక్ ఎంత అనేది ఇప్పుడు మన నెక్కుకి ఆ జాకెట్ ఉంది కదా, ఈ ఆ జాకెట్ ఇలాగా పట్టుకొని చంక లూజు ఇది కూడా అంతే. ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా మనకి 9 వచ్చింది. ఇలా చూసాం కదా 9. ఇట్లాగా షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎగస్ట్రా ఖర్చు ఉంది. ఖర్చు కాడి నుంచి మాత్రం కొలత వేయద్దండి. ఖర్చు కాడి నుంచి లేకుండా ఇలాగా 9 మనకి చంక లూజు 9 వచ్చింది అనమాట. సైజు 30లో మనం 4 భాగాలు చేస్తే 9.5 వచ్చింది. ఇప్పుడు షేప్ డాట్ కోసం మనం కొంచెం తీసుకోవాలి కదా. షేప్ డాట్ కోసం 2టికి కలిపేసి 1 ఇంచ్ తీసుకున్నా. షేప్ డాట్ కోసం ఇప్పుడు ఖర్చు కోసం మనం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనకు ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు కోసం 2 ఇంచులు, ఖర్చు కోసం 2, షేప్ డాట్ కోసం 1 ఇంచు. ఇదిగోండి ఇక్కడ మనం వీప్ కాడ డాట్ వేసాం కదా, డాట్ కోసం 1 ఇంచు తీసుకున్నాను. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. కానీ ఎప్పుడు కూడా 1.5 ఇంచు అలా తీసుకుంటారు. అట్లా తీసుకోవద్దండి. మనం 2 ఇంచెస్ వరకు మాత్రానికి ఎగస్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకుందాం. అప్పుడు మొత్తం కలిపి మనకి నడుము సైజు ఎంత వచ్చిందో చూడండి. నడుము సైజు 12.5 వచ్చింది. 12.5 అంటే 50.
50 వచ్చింది. 39 అంటే దీనికి కూడా 12 ఇంచులు ఎక్స్ట్రా వచ్చింది. 13. మనం క్రాస్ తీసుకుందాం. ఇలాగ క్రాస్ కోసం నేను గాజు అయితే ఉపయోగిస్తున్నాను. ఇలా పెట్టేసి మార్కింగ్ ఇట్లా సేమ్ ఇలాగా సరే. ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం. ఇక్కడ మనది అసలు టేప్ కొలత మనకు 9 వచ్చింది. చంక లూజ్ వచ్చేసి 9. ఇంకో మనం కరెక్ట్గా చంక లూజు 9. వాళ్ళు మీటర్ ముక్క తెచ్చుకుంటారండి. చాలా మనం జాగ్రత్తగా కటింగ్ చేయాలి. ఏ మాత్రం పోయినా మళ్ళీ వాళ్ళు ముక్క మాకు ఇవ్వని అంటారు. మనకు నీకు క్రాస్ కోసం ఇలాగా గాజు ఇంకా కరెక్ట్గా వచ్చింది. అది ఇప్పుడు మళ్ళీ మేడం మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూద్దాం. మెడ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని నెక్ ఎప్పుడు కూడా ఇప్పుడే సరి చేసుకోవాలని సరిగ్గా ఉందా లేదా అనేది సరిపోయిందండి ఇంతవరకు. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. మనకి నెక్ చూడండి ఎంత రౌండ్గా వచ్చింది. ఇట్లా ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా బాగా వచ్చింది సరే. కటింగ్ కదా మనం ఇప్పుడు ఇది కూడా క్రాస్ వేయాలి. స్ట్రైట్ అనుకోండి ఇగో ఇలాగ వేయాలి స్ట్రైట్ కటింగ్. కొంతమంది చాలా మంది పెద్దవాళ్ళకి స్ట్రైట్ కటింగే ఉంటుంది. కొంతమంది ఇలాగనే స్ట్రైట్ అంటారు. మనం క్రాస్ కదా ఇలా క్రాస్ వేయాలి. అడుగున కూడా క్లాత్ సరిగా ఉందా లేదా అనేది చూడండి. మనకి ఇదే వేస్తే కలర్ తేడా వచ్చిందని అర్థం కాదని నేను ఇది పెట్టేసాను అనమాట, వేరే కలర్ది. ఇలాగా సరి చేసుకొని మనకి ఫస్ట్ ముందు భాగం ఇక్కడ ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఇదిగోండి ఉక్సులు పట్టి ఇక్కడ మెడ పట్టి ఇక్కడి నుంచి ఇలాగా ఫస్ట్ ఇది గొలవండి ముందు మెడ. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుని సేమ్ యాజ్ డీజ్ గా ఇక్కడ ఒక మనం సూది కానీ గుండు సూది కానీ ఇలా పెట్టేసి కదలకుండా, అంటే మనకు 2 బ్లౌజులు ఉన్నాయి కదా అందుకని. ఇప్పుడు సేమ్ ఎలాగైతే వెనక భాగం ఉందో అలాగనే మనం మార్కింగ్ చేసుకుందాం. సేమ్ అలాగనే అయిపోయింది. తీసేద్దాం ఈ క్లాత్. ఇప్పుడు మన దగ్గర స్కేల్ ఉంది కదా, స్కేల్ తోటి ఇలాగా సేమ్ ఎలాగైతే ఉందో అలాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనకి వెనక నెక్ ఎలాగైతే ఉందో అలాగనే మనం మార్కింగ్ చేసుకుందాం ముందు. ఇప్పుడు మనకి వెనక భాగానికి ముందు భాగానికి ఒక 2 ఇంచెస్ వరకు తగ్గిద్దాం. ఒక 2 ఇంచెస్ వరకు తగ్గిద్దాం. మనకి ఈ షోల్డర్ కాడి నుంచి ఈ ముందు చెస్ట్ భాగం ఉంటుంది కదా, ఈ చెస్ట్ భాగం కాడి నుంచి ఇలాగా ఒక మార్కింగ్ అయితే చేసాము. ఇప్పుడు ఉక్సులు పట్టి ఇదిగో చూడండి, ఇక్కడేమో మనము మెడపట్టి వేస్తాం కదా, ఒక 1/2 ఇంచు వరకు ఇక్కడ కొంచెం పైన భాగాన్ని ఇలా వదిలిపెట్టాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకుందాం. మనకి ఇక్కడ నుంచి ఈడ వరకు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఒక డాట్ ఉంది కదా, మనకి ఉక్సులు పట్టి కజాల పట్టి కాడ ఒక డాట్ ఉంటుంది కదా, అది ఇక్కడికి ఒక 1/2 ఇంచు తీసుకుందాం. ఒక 1/2 ఇంచు. మళ్ళీ ఇక్కడి నుంచి షేప్ పట్టి కుడతాం కదా, షేప్ పట్టికి మళ్ళీ ఇక్కడ ఖర్చు కావాలి కదా, మనం ఇక్కడ షేప్ పట్టి కుట్టేటప్పుడు ఈ జాయింట్కి ఒక ఖర్చు కావాలి. దీనికి ఒక 1/2 ఇంచు తీసుకుందాం. వచ్చేసి ఒక 1/2 ఇంచు తీసుకుందాం. చూసారా? ఇప్పుడు
ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ డాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి షేప్ డాట్ ఎంతవరకు కుట్టామో అంతవరకు మనకి 2.5 ఉంది. ఇక్కడ నుంచి 2.5కి ఒక మార్కింగ్ చేసుకుందాం. మనకు షేప్ వేయటానికి అంటే ఇది కొంచెం ఒళ్ళు వల్లది కదా ఇది, అందుకనే దీనికోసం మనం ఒక 2.5 తీసుకుందాం, 2.5 తీసుకుందాం. ఇక్కడ ఒక మార్కింగ్ తీసుకుందాం. ఇప్పుడు షేప్ డాట్ పొడుగు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఇలా ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ పట్టి ఎంత అవుతుందో అంత ఇట్లా గొలుసేద్దాం. ఇక్కడ ఖర్చుతో సహా మనకి ఏడకొచ్చింది. ఇప్పుడు దీన్ని ఇట్లాగా క్రాస్ తిప్పేద్దాం. ఇది కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అందుకనే మనకి కింద దాకా వచ్చింది. ఇక్కడ డాట్ వచ్చేసి షేప్ కింద దాకా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొలుచుకోవాలి మనకి 2.5, మనం 3 పెడదాం. 3 ఇక్కడ నుంచి ఎడకి 2.5 అంటే షేప్ డాట్ పొడుగు వచ్చేసి 2.5. షేప్ డాట్ పొడుగు 2.5. ఇప్పుడు దానికి ఇలాగ పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఉక్సుల పట్టికి కానీ కాజాల పట్టికి కానీ మనకి పొడుగు వచ్చేసి 2.5 ఉంటుందండి. 2.5 అంతకు మించి అయితే ఏముండదు. మళ్ళీ కొంచెం ఖర్చు కోసం అటు ఒక 1/4 ఇంచు ఇటు ఇట్లా ఈ మధ్యలో ఇలాగా ఒక 1/4 ఇంచు వస్తుంది. మధ్యలో ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఇక్కడికి 1 ఇంచు తీసుకుందాం. అలాగే నేను చెప్పాను కదా, ఇగో గాజు తీసుకొని ఇట్లాగా మార్కింగ్ చేసుకుందాం. ఒక మూత ఉంటుంది, అది ఉంటుంది. లేకపోతే ఏదైనా కానీ ఒక డబ్బా మూత కానీ స్కేల్ ఉంటాయి. ఆ స్కేల్ నా దగ్గర లేవు. ఇప్పుడు మనం క్రాస్ తీసేటప్పుడు ఇటు పక్క లోపలికి తీయాలంటే ఎంత అని అంత డౌన్ ఇట్లా చేయొద్దండి. చంకకాడ ఇలా పట్టేసినట్టు ఉంటది. అలా మాత్రం మనకి చంకకాడ డౌన్ వచ్చేసి ఇదిగోండి ఒక 1/4 ఇంచు కొంచెం ఇట్లాగా మనం మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువ తీసినా కూడా మనకి చంకాడ ఇలా పట్టేసిద్ది అన్నమాట. అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి రావాలి. ఇలాగా క్రాస్ ఇక్కడికి వచ్చేసరికి తేలగొట్టాలి. మనకి ఇక్కడ నుంచి క్రాసు ఇలా వచ్చేసరికి ఇలాగా తేలగొట్టాలి. చూసారా? అది ఇలాగా. ఇప్పుడు చంక డాట్ పొడుగు మనకి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా ఇలా పట్టుకోండి. ఇట్లా స్ట్రైట్ గా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి 3.5 తీసుకుందాం. 4కి పైన తీసుకోవద్దు, 4 లోపలనే అంటే 3, 3.5 అలాగా. ఇక్కడ నుంచి ఇట్లాగా ఒక మార్కింగ్. నాకు 3.5 వచ్చిందండి. 3.5 ఇది కుట్టడానికి, ఇది 1/4 ఇంచు కుట్టుకోవటానికి అన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు కదా ముందు మెడ 1/4 ఇంచు కోసం రౌండ్. ఇప్పుడు దీన్ని కూడా ఇలా రౌండ్ తిప్పాలి కదా. ఇదిగోండి రౌండ్. ఇలా కొలతలు తీసుకుంటే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉంటది, బాగుంటుంది. ఏది కూడా అర్థం కాకపోతే ముద్దేళ్ళు అంతకు ముందట ఏం తెలియదు అలాంటప్పుడు ఇట్లాగనే పెట్టేవాళ్ళు. ఒక బెత్తి అంటే ఎవరికైనా మామూలు గుర్తుంటుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఉక్సులు పట్టి కానీ కాజాల పట్టి కానీ ఏదైనా సరే అక్కడి నుంచి మొదలు ఇలా చూసుకోండి. బెత్తే ఇక్కడ నుంచి మనకి డాటు ఇలాగా. ఇప్పుడు ఇక్కడికే అర్థమైంది. మన టేప్తో కొలత తీసుకున్నంతే వచ్చింది. మనకు చేత్తో ఇలా పెట్టేసిన కూడా అలాగే. ఇప్పుడు అంతా కటింగ్ చేద్దాం. ఇట్లా మనం చెయ్య తిరగాలండి. మనకి రౌండ్ రావాల ముందు భాగం కానీ వెనక భాగం కానీ. ఇప్పుడు కటింగ్ చేశాక మనం ఇప్పుడు జాకెట్ అంత ముందు జాకెట్ ఉంది కదా, దాని మీద ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇలా పెట్టడం వల్ల మనకి ఎక్కడన్నా తగ్గింది పెరిగింది అనేది ఇక్కడ మనకు తెలిసిద్ది అనమాట. ఇదిగోండి మనకి ఇక్కడ క్రాసు చూసారు. ఇక్కడికి వెనక భాగానికి ముందు భాగానికి ఒక 1/4 ఇంచు వరకు లోతు. ఇదిగోండి ఇక్కడ
పావించి వరకు లోతు. ఇప్పుడే ఇక్కడ ఏం తేడా ఉన్నా కూడా ఇలా పెట్టినప్పుడు మనం ఏమన్నా చిన్న చిన్న కొంచెం కటింగ్ చేయాలన్నా కూడా ఇప్పుడు కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇది కరెక్ట్గా ఎలా ఉందో చూడండి. ఇంతవరకు మనకి వెనక భాగానికి ముందు భాగానికి ఒక పావించి వరకు లోతు తీయాలన్నమాట. అలా ఇంతవరకు మళ్ళీ ఎక్కువ తక్కువ వద్దు, మనకు కరెక్ట్ సైజు. ఇక్కడ ఒక డాట్ వేస్తాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేద్దాం చిన్నది. ఇప్పుడు కాజాల పట్టి ఇక్కడ ఒక మార్కింగ్. ఈ రెండు పట్టుకొని ఇలా సమానంగా మాత్రం పెట్టద్దండి. ఇది పైన నుంచి ఇక్కడ నుంచి ఇట్లా మూడో భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక. అలాంటప్పుడు మనం టేప్ తీసుకొని అర్థం కాకపోతే మొత్తం 6:30 ఉంది. 6:30లో 3:30 కాకుండా 2:30 కల కొంచెం తక్కువకి అలా పెట్టాలి. ఇక్కడ ఈ షేప్ డాట్ కూడా మార్కింగ్ చేసుకుంది. పర్ఫెక్ట్ గా ఇలా కొలతలతోటి మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ సరిగ్గా సెట్ అయింది అనమాట. ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ అంతా కూడా ఎలా ఉందో కటింగ్. ఇప్పుడు షేప్ పట్టి ఎలాగో చూద్దాం. డబుల్ ఫోల్డ్ చేసి మన క్లాత్ ఉంది కదా, క్లాత్ లేకపోతే సింగలే, మన క్లాత్ ఉంది కనుక మనం డబల్ తీసుకుందాం. ఇక్కడ మనం వెనకాల కటింగ్ చేసాం కదా, దాన్ని ఆధారంగా ఇలా పెట్టేసి ఇలాగా దీన్ని ఆధారంగా ఇలా పెట్టేసి మనకు ఒక 2 ఇంచుల వరకు ఖర్చు ఇలాగ తీసేసి ఇక్కడికి మనం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాగా కటింగ్ చేసేద్దాం. ఇక్కడ మనకి ముందు భాగం 3 ఇంచెస్ వరకు రావాల. 3 నడుము వైపు మాత్రానికి 2:30 ఉండాల. 2:30. ఇప్పుడు ఖర్చుతో సహా 3 ఉంది. ఇక్కడేమో ఖర్చుతో సహా 3:30 ఉంది. ఇక్కడ కూడా 2:30. ఇలాగా మనం మార్కింగ్ చేసుకుందాం. ఈ షేప్ పట్టి ఇవన్నీ ఏంటంటే మనం ఏది కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా మనం కుట్టేటప్పుడు సరి చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. మనకి షేప్ పట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు నడుము పట్టి కూడా తీసుకుందాం ఒకసారి. మనకి ఇటు పక్కదంతా మనకు స్ట్రైట్ ముక్క కావాలన్న మనకు నడుము పట్టికి. ఇప్పుడు నడుము పట్టి 2 ఇంచెస్ 2 ఇంచుల వరకు తీసుకుందాం అండి. నడుము పట్టి 2 ఇంచులు. క్లాత్ ఎక్కువగా ఉంటే 2:30 అయినా కూడా తీసుకోవచ్చు. నేనైతే 2:30 తీసుకుంటున్నాలేండి. 2:30 ముందుగా క్లాత్, ఎందుకంటే వీ పట్టి కాడ మందం ఉంటే మనకి వెనకాల వేసినట్టుగా ఉండదు. ఇదొకటి, మళ్ళీ ఇంకొకటి 2:30. మనకి నడుము పట్టికి స్ట్రైట్ ముక్కలు కావాలి. సరిపోయింది. ఇది ఒకదానికి వచ్చేసింది, ఇది ఒకదానికి వచ్చేసింది. ఇప్పుడు ఉక్సుల పట్టికి కాజాల పట్టికి ఎంతంత తీసుకుందామో చూద్దాం. వెనకాల మనం పట్టి ఉంది కదా, వెనకాల మెడ కటింగ్ చేసిన పట్టి. ఇప్పుడు ఇది మెడ కదా, మనం మెడ కటింగ్ చేసిన పట్టి ఎప్పుడు కూడా పక్కకు పెట్టద్దండి. ఇప్పుడు ఇదే మనకి అవసరం వచ్చేసిద్ది. ఇదిగోండి, ఇప్పుడు ఇది మనకి ఇది ఉక్సుల పట్టికి కాజాల పట్టికి కూడా వచ్చిద్ది. చూద్దాం చూడండి. ఇప్పుడు మనకి ఉక్సుల పట్టి తీద్దాం. ఉక్సుల పట్టికి మనకి 1.5 ఇంచు సరిపోతుంది. మొత్తం 1.5 ఇంచు సరిపోతుంది ఉక్సుల పట్టికి. ఇలా మార్కింగ్ చేసుకుందాం. ఇంతవరకు ఇది ఉక్సుల పట్టి. ఇది కాజాల పట్టి. ఇది కాజాల పట్టికి కూడా 3 ఇంచులు ఉంది చూడండి. కాజాల పట్టికి కూడా ఇది సరిపోతుంది. ఇదేమో ఉక్సుల పట్టికి, ఇదేమో కాజాల పట్టికి. ఇప్పుడు మెడ పట్టి, మనకి మెడ ముక్కలు క్రాస్ ఉండాలి. ఇక్కడి నుంచి తీసుకుందాం. ఇలాగనే సమానంగా పెట్టేసి మనకు టేప్ తీసుకొని మెడ పట్టికి క్రాస్ ముక్కలు ఫస్ట్ ఇది క్రాసులు ఉన్నాయాలి అనేది ఒకసారి చూడండి. చూసిన తర్వాత మనకి 1 ఇంచు వరకు సరిపోయిద్ది. మామూలుగా ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రానికి కొంచెం ఎక్కువ కావాలా. 1.5 ఇంచు తీసుకుందాం. ఎక్కువ వద్దులేండి మళ్ళీ, ఎందుకంటే ఇది మెడపట్టి వేసిన తర్వాత మిగతాదంతా మనం కటింగ్ చేస్తాం కనుక 1 ఇంచు తీసుకుందాం. ఇలాగా
మళ్ళీ ఈ చివర్లో హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, ఇవన్నీ లాగా కటింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి 4 పొరలు, ఈ ఒక 2 పొరలు వచ్చింది, ఈ ఒక 2 పొరలు వచ్చింది, ఇది వచ్చేసి 4 పొరలు. ఇది ఒక బ్లౌజ్ సరిపోతుంది, ఇది ఒక బ్లౌజ్ సరిపోతుంది. ఇప్పుడు మనకు అన్ని కొలతలతో సహా మనం కటింగ్ అయితే చేసాము. ఇప్పుడు ఏ ముక్కలకు ఆ ముక్కలే పెట్టేయాలి. ప్రతి ఒక్క పీసు కూడా పోకుండా మెడ ముక్కలు కానీ ఏదైనా కూడా దేని దానికే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కుట్టేటప్పుడు ఏదైతే చిన్న పీసు కూడా అవసరం వచ్చిందండి, ఏ పీస్ అయినా కూడా ఒక్క పీసు కూడా పోనివ్వకుండా దేని దానికే కట్టేయండి. ఇలాగా ఏ పీస్ కా పీస్ కట్టియండి, ఒక పీస్ కూడా పోవద్దు మనకి. ప్రతి ఒక్క పీస్ కూడా బ్లౌజ్ జాకెట్ కుట్టిందాక ప్రతి ఒక్క పీస్ కూడా మనకి అవసరం వచ్చింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. హాయ్ అండి. మనకి 2 ప్లెయిన్ జాకెట్లు ఆది బ్లౌజ్ తోటి పక్కా కొలతలతో కటింగ్ అయితే చేసాము. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వీలైతే ఒక లైక్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.